వికారాబాద్ జిల్లా లగచెర్లలో కలెక్టర్పై దాడి కుట్రపూరితంగానే జరిగిందన్నారు పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి. అక్కడ ప్రజలే కంపెనీలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారన్నారు. కానీ కొందరు అబద్దాలు చెప్పి స్థానికులను తప్పుదో పట్టించారన్నారు రామ్మోహన్ రెడ్డి. ఊరికి భూమికి సంబంధం లేని వారిని అధికారులపై దాడికి పంపించారన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రామ్మోహన్ రెడ్డి. అభివృద్ధి చేసేటటువంటి దాంట్లోనే అక్కడ భూసేకరణకి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ పార్కులో భూసేకరణకు సంబంధించినటువంటి విషయం వచ్చినప్పుడు మొత్తం 1350 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్లో 750 ఎకరాలు స్వచ్ఛందంగా రైతులు తీసుకొని వచ్చి పాస్బుక్లు ఇచ్చినటువంటిది నేను ప్రజల ముందుకు తీసుకొని వస్తా ఉన్నా. అంతేకాదు ఈ ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడనో వలసపోయినటువంటి కొడంగల్ వాసులు తొందరగా నిర్మాణం జరిగినా తొందరగా మార్పు లేదని జరిగితే మా సొంత ఊర్లకు వచ్చి కుటుంబ సభ్యులతోటి మేము అక్కడ కొలువులు చేసుకొని బతుకుతాం సార్, దయచేసి దీన్ని తొందరగా చేయమని ఒక పక్క డిమాండ్ వస్తున్నటువంటి పరిస్థితుల్లో కొంతమందికి కడుపుల మంటతోటి దీన్ని రాజకీయం చేసి ఖరాబ్ చేయాలని చెప్పి కుట్రలు పన్నారు. కొంతమంది అమాయకపు రైతులని అబద్ధాలు చెప్పి అక్కడ గ్రామ సభకి సంబంధించినటువంటి దానికంటే ముంగటనే వాళ్ళతోటి మీటింగులు పెట్టి ఇక్కడ ఏదో ఫార్మా కంపెనీ వస్తుంది వీళ్ళకి ముందే తెలిసినట్టు వీళ్ళ చోళలేదు వినిపించి బయటకు వచ్చి మన మీద ప్రకటన ఇచ్చినట్టు ఈడేదో ఫార్మా కంపెనీ వస్తుంది, ఫార్మా కంపెనీ వస్తే మొత్తం పొల్యూషన్మయమైపోతుంది, అసలు తాగనీక కూడా నీళ్ళలో కూడా విషం వచ్చేస్తుంది, మీకు తాగనీక కూడా నీళ్లు దొరకవు, మీరు ఇక బతకలేరిడా అని చెప్పి ప్రజలకి చెప్తున్నటువంటి వీడియోలు ఈరోజు సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రత్యక్షమైనాయి. గతంలో జైరాబాద్కి సంబంధించినటువంటి నిమ్స్ హాస్పిటల్కి సంబంధించిన ల్యాండ్ ప్రొక్యూర్మెంట్లో మరి ఆ రోజు కలెక్టర్ అయినటువంటి వెంకట్రామరెడ్డి తర్వాత వాళ్ళ అభ్యర్థి కూడా అయిండు, వాళ్ళ పార్టీ అభ్యర్థి. ఇదే రైతులపై కలెక్టర్ గారి దగ్గర అయ్యా మాకు ఇట్లా కష్టం వచ్చింది, మా కష్టాన్ని మీరు పరిష్కరించాలి అని అంటే ఆర్మీని దింపైనా సరే మీ భూములు గుంజుకొని తీర్థమని బెదిరించినటువంటిది నేను గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే ఆ రోజు ఉంటున్నటువంటి పాలకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అట్లాంటి నియంత పరిపాలన చేసిండు కాబట్టి. కానీ ఈరోజు ప్రజల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అరే అధికారులు యంత్రాంగం మొత్తం ఒక కార్యకర్త వచ్చైనా సరే మా గ్రామానికి రండి సార్, మా యొక్క వేదనను మీరు వినండి, మేము ఇడిదాకా రాలేకపోతున్నాం, రోడ్డు బాగాలేదని చెప్పిన యంత్రాంగాన్ని మొత్తం ఆ యొక్క ఊరికి తీసుకొని పోయి రండి మీ సమస్యలు ఏమున్నాయో మాట్లాడుకుందామని చెప్పి పోతే కట్టెలు రాళ్ళు కారంపొడి ప్యాకెట్లు ముందే సిద్ధం చేసుకొని ఊరికి భూములకి సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని ముందే ఉసిగొల్పి కుట్రపూరితంగా అధికారుల మీద దాడి చేసేటటువంటి కుట్ర మనందరం వీడియో విజువల్స్లలో చూసినాం. అంటే రైతులని అమాయకులను చేసి ఇంకో కొంతమంది బయట వాళ్ళని మీకు చేసి ఏదో అలజడి చేసినప్పుడు సాధారణంగా మనుషులు అందేటోళ్ళం ఎట్లుంటాం, 4-10 మంది పంచాయతీ అవుతుందంటే ఇంకో ఇద్దరు కూడా దానిలో మధ్యలో పడిపోతారు. కానీ ఈరోజు ఆ కేసులలో పడ్డటువంటి వాళ్ళని మీరు కుట్రలతోటి ఇరికిచ్చినటువంటి పాపం ఊరికే పోదు. ఎందుకంటే మీ బతుకులు మీ చీకటి చరిత్ర కూడా అదే కాబట్టి. ఉద్యమ సమయంలో ఆ రోజు ఉద్యమం ముసుగులో ఆ రోజు కూడా మీకు అధికారం లేదు కాబట్టి పెట్రోల్ డబ్బాలు ఉండి అగ్గిపెట్టెలు దొరకక అమాయకులని ఆత్మహత్యలకి పురిగొల్పి వాళ్ళనేమో అమరవీరులను చేసి వాళ్ళ సమాధుల పునాదుల మీదనేమో మీరు అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు తెలంగాణ వనరులను కొల్లగొట్టినటువంటి దొంగలు మీరు వారి జీవితాలని ఛిద్రం చేసేటట్టుగా చేస్తున్నటువంటి మీ యొక్క రాజకీయాలు తెలంగాణ సమాజం